హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అలానే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను నా స్టైల్లో అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. అండ్ అలానే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ బెండకాయ ఫ్రై వచ్చేసి బట్ మనకు వచ్చేసి బెండకాయలు అనేది మనం కొంచెం తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్వి ఒక 2-3 డేస్ తర్వాత చేస్తే ఇంకా బాగుంటుంది. అలానే ఫ్రెష్ అయితేనేమో వాటిని క్లీన్ చేసేసి కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఒక న్యూస్ పేపర్ పైన పెట్టేసి అట్లా ఫ్యాన్ గాలికి పెట్టేసేయాలి. అప్పుడు వాటిలో ఉన్నటువంటి జిగురు అనేది కొంచెం తగ్గిపోతుంది. ఆ తర్వాత మనం ఫ్రై చేస్తే ఇలా జిగురు అంటుకోకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇవి వచ్చేసి నేను ఫ్రెష్ అయితే తీసుకున్నాను అనమాట. అప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చాము, ఫ్రెష్గా ఉన్నాయి. సో జిగురు అనేది లేకుండా చాలా మనకి పొడి పొడిలాడుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇట్లయితే చేసుకోవాలి. అండ్ అలానే నేనైతే చాలా టేస్టీగా అయితే చేశానండి. ప్రాసెస్ అయితే మీకు నచ్చుతుంది. సో ఈ వీడియో అనేది చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ వేయలేదు. ఆనియన్ వేయడం వల్ల మనకి నీరు ఊరుతుంది. సో ఆ జిగురు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఆనియన్ అయితే స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్. అలానే మీ ఇంట్లో ఏమైనా పప్పుల పొడులు ఉంటే వేసుకోవచ్చు, పల్లి పొడి, నువ్వుల పొడి అట్లాంటిది కూడా. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.